వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అవగాహన సమావేశం పాల్గొన్న మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ప్రీతం, పటాన్చెరు ఇన్ఛార్జ్ దయాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ నాయకుడు నీలం మధు హాజరు అయిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఇవన్నీ సమస్యలు తెలిస్తే అక్కడ ఆ బూత్లో ఉండే ఒక బూత్ ఉండే వెయ్యకుండా 500 కూడా ఎంతమంది జనాలు ఉన్నాయి, ఎంతమంది చనిపోయిన ఉన్నారు, ఇవన్నీ తెలిస్తే కూడా బూత్ ఏజెంట్ తలుచుకుంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం తీసుకురావచ్చు. ఎందుకంటే వాళ్ళు నాటి లేదు, దొంగలు ఉన్నాయా, అనారోగ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కాపాడుకోవడానికి కూడా బూత్ ఏజెంట్ పొంగిపోతుందని ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చిన మన పార్లమెంటర్స్ వాళ్ళు శిక్షణ చెప్తారు, అవన్నీ కూడా సూచనలు తప్పకుండా తీసుకొని దాన్ని ఇంకా ముందు తీసుకోవాలి. ప్రజల ఎందుకంటే దేశ ఎలక్షన్ ఉన్నాయి, ముఖ్యంగా మన అన్ని ఊరు సమాజాలు ఇక్కడ కూడా ఎక్కువ మన కొనుగోలు ఉన్నాయని చెప్పి అవి కూడా పోతాయి. కాబట్టి మీరు అందరూ కూడా పార్లమెంట్ నిలబడే అభ్యర్థులు కూడా మీరు ఫోన్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా ఆఫీసర్ కరెక్ట్ గా చేస్తున్నారు లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ చేసి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. కుటుంబ సభ్యులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ముందు మీకు నాకు ఓటు హక్కు లేకుండే కేవలం ఓటు ఎవరికి అంటే కలవత్తులకు మాత్రమే ఉండే, ప్రణాళికలకు మాత్రమే ఉండే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ కూడా ఒక అమ్మాయికి ఒకటే ఓటు, ఆదానికి ఒకటే ఓటు, ప్రధానమంత్రి అయినా ఒకటే ఓటు, ముఖ్యమంత్రి అయినా ఒకటే ఓటు, సాధారణ ప్రజలకు ఒకటే ఒకటి మనకు ఓటు హక్కు ఇచ్చి ఈరోజు మనందరినీ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేస్తే గత 12 సంవత్సరాల రాక్షస పరిపాలనలో కేంద్రంలో ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి కమిషనర్ ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమనం చేసేది ఉండే, అటువంటి మన రాజ్యాంగంలో ఉండే. కానీ ఎలక్షన్ కమిషన్ ని కూడా ఓ కేంద్ర మంత్రి ద్వారా వారికి కావాల్సిన వ్యక్తులను కమిషనర్ గా పెట్టుకొని ఈ రోజు ఓట్లలో జరగాలి అనుకుంటూ బీజేపీ నాయకులతో మీ ఓటు నా ఓటు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అది మన ప్రభుత్వంలో మనలో ఎన్నికలు మనం అనుకోలేము. కానీ మనకంటే రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆమె పేరు చెప్తే ముఖ్యమంత్రి పడతాయి. మరి అక్కడ కూడా బియ్యంలో వ్యవస్థ ఉంది, వాళ్ళు కూడా ప్రభుత్వం చాలా ఉండే. కానీ ప్రభుత్వంలో ఉన్నా కూడా టీఎంసీ పార్టీకి చెందిన 65 లక్షల ఓట్లను తీసేసి ఈరోజు మమతా బెనర్జీని మన రాజకీయంగా ఓడగొట్టి నైతికంగా పూర్తి స్థాయిగా గతం చేసే ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా బిహార్ రాష్ట్రంలో కూడా వారికి 38 లక్షల ఓట్లను తీసేసి పెడుతున్నారు. ఈరోజు మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి నా కుటుంబంలో కూర్చున్న ప్రతి ఒక్క కార్యకర్త ఏదో ఒకరు పోలీస్ స్టేషన్ ఉంటారు, ఏదో ఒకరు ధర్మాల కూర్చుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరెక్కడ చేసిన పోరాటం, మీరెక్కడ చేసిన కృషి వల్ల ఈ రోజు రాష్ట్రంలో 95 లక్షల ఓట్లతో 65 సీట్లతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరి కష్టం వల్ల ఈ వేదికలో ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు కూర్చోం. ఈ రోజు చైర్మన్లు కారణం అది మీరే ఉంటున్నారు. ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది. 95 లక్షల ఓట్లతో మనం 45 సీట్లు తెలుసుకున్నాం. కానీ రాష్ట్రంలో 1,8 లక్షల ఓట్లను వీళ్ళు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రకాశం నియోజకవర్గానికి సంబంధించి 4 లక్షల ఓట్లు ఇప్పటికీ 1,68,000 ఓట్లు మాత్రమే స్పష్టంగా ఉన్నాయి. మిగతా 3 లక్షల ఓట్లను
ముఖ్యంగా పాఠశాల ఒక మినీ ఇండియా టైప్ ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఇక్కడ ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళ పైసలు ఎంత వస్తే వాళ్ళు ఓటు వేస్తే ధర్మంగా భావిస్తారు. వాళ్ళకి ప్రాంతం అభివృద్ధి అవసరం లేదు, కాలుష్యం అభివృద్ధి అవసరం లేదు, వ్యక్తిగా ఎవరు ప్రజలకు న్యాయం చేసేది వాళ్ళకు అవసరం లేదు. అలాగే మనం 2018 నుంచి పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ కోర్టు ఉన్నాయంటే డిఎస్పీ అన్ని కూడా డిలీట్ చేస్తే మళ్ళీ మనం నమోదు చేసుకున్నాం. అధికారులు మరి మన మాట వినలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓటర్లను చాలా కూడా మరి అన్యాయం చేయడం జరిగింది. మరి అలాంటి అనుభవం మనం చూసినాం. ఇది మంచి కార్యక్రమం. ఎవరైతే డిఎల్ఏగా ఇప్పుడు ఎన్నుకున్నారో వాళ్ళు నిజంగా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి మూల కారకులు అవుతారు. ఇప్పుడు వాళ్ళనే డిపెండ్ అయి ఉండాలి. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా ఫామ్ ఫిల్అప్ చేయాల్సిందే. మాకు ఓటు ఉంది, మేము ఈ 3 రోజులను మేము ఉత్తాద నుంచి ఉన్నాము, మా ఓటు ఫామ్ ఎందుకు నింపాలని కొంతమంది అంటుంటారు. దాన్ని మీరు సవరించి వాళ్ళకు అర్థమైనట్టు చెప్పాలి. ఇది కొత్త పద్ధతి ఇచ్చిండు కాబట్టి మీరు ఈ 3 రోజులైనా మిమ్మల్ని అందరూ గుర్తించినా కానీ ఫామ్ నింపాల్సిందే. ఫామ్ నింపితేనే ఓట్లకు కలుగుతుంది, లేకపోతే ఓటు రాదు అని వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ ఫోటో వాళ్ళ సంతకాలు తీసుకోవాల్సిందే. అలాగే మనం మన బూత్లో ఉన్న ఇళ్ళకి వెళ్తే కొంతమంది ఇళ్ళలో ఉండరు. అలాంటప్పుడు వాళ్ళు లేరు కదా అని వదిలేయండి. 10 సార్లు కాదు 100 సార్లు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఓటు నమోదు చేసే వాళ్ళని మీరు బాధ్యత తీసుకోవాలి. లేకుంటే వాళ్ళకు ఓటు హక్కు ఉండదు. సరే వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడ ఓటు ఉంటున్నారు. అలా నువ్వు గెలిచిందో బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజా సంఘంలో పత్రికలో రేపు నెలవరకు పటాన్చేరు నియోజకవర్గంలో మీ భాగంలో బయటపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ అందరి సంఘాలు చూస్తున్నారు, నేనే బలవంతం అంటున్నారు, ఏదే ప్రజా సంఘంలో పనిచేయగల నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రజా సంఘంలో పనిచేసినటువంటి నాయకులు కాదు, ఒంగోలులో గెలుచుకుంటూ రాజ్యం నాయకులు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పటాన్చేరు నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రేపు కార్పొరేషన్ కానీ రేపు ఉన్నటువంటి ఎమ్మెల్యేషన్ కానీ ఎంపీఎషన్ కానీ కాంగ్రెస్ పార్టీ పటాన్చేరు నియోజకవర్గంలో గెలవబోతుంది. మంచి మెజారిటీతో కూడా పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ ట్రైనింగ్ దాంట్లో డిఎల్ఏ పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి మన కష్టం 5 ఏళ్ళ దాకా నేను కష్టపడే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి రోజులు డిఎల్ఏ కూడా చాలా హుషారు ఉంటారు. డిఎల్ఏ అందరూ కూడా నియమితులైన అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ డిఎల్ఏ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డిఎల్ఏ మొత్తంని చాలా జాగ్రత్త ఎక్కువ తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా జడ్జిమెంట్ పోతుంది అని అంటే తప్పకుండా డిఎల్ఏ అటెండింగ్ లేకపోతే అక్కడ డిఎల్ఓ వెళ్ళినప్పుడు పడుతుంది. కాబట్టి డిఎల్ఓ అంటే డిఎల్ఏ అంటే వాళ్ళే చాలా కీలకము. కాబట్టి మీ పాత్ర చాలా గొప్పది. రేపు మీ పాత్ర పోయి రేపు కార్పొరేటర్కి కూడా
గర్వరూపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు మన టీజీఐఎస్సి